ఎన్నో అనుకుంటాం, అన్నీ చేసేస్తామా ఏంటి? బిజినెస్ చేద్దాం అనుకుంటాం, చేస్తామా ఏంటి? బిజినెస్ చేయాలి అనుకుంటే సరిపోదు. ఒకరు సలహా ఇచ్చారని చేయలేము. ముందు బిజినెస్ చేయడానికి ధైర్యం అనేది ఉండాలి. బిజినెస్లో లాభ నష్టాలు అనేవి ఉంటాయి. వాటిని తట్టుకోగలను అనుకుంటేనే బిజినెస్లో దిగాలి. లాభాలు మాత్రమే వస్తాయి అనుకుంటే అది పొరపాటు. మార్కెట్ పోటీని ఎదుర్కొంటూ కొత్త మెళకువలను అవలంబిస్తూ మీ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళాలి. బిజినెస్ అనేది బుర్రతో చేసే పని. ఒకే పని రిపీటెడ్గా అదే విధంగా చేసే పని కాదు. బిజినెస్కి పెట్టుబడి అంటారా? అది ముందే చెప్పాను కదా. ముందు ధైర్యం అనేది ఉండాలి. రెండోది, చిన్న అవకాశాన్ని అయినా అందిపుచ్చుకోగలగాలి. ఉదాహరణకు నాకు తెలిసిన కొన్ని బిజినెస్లు చెప్తాను. ఏంటంటే, ఒకటి ప్యాకింగ్ బిజినెస్. ప్యాకింగ్ బిజినెస్ అంటే ప్యాకింగ్ చేయడం కాదు, మసాలా సామాన్లు, దినుసులు, పప్పులు లాంటివి ప్యాకింగ్ చేసి షాప్స్కి వేయడం అన్నమాట. ఇవేంటంటే మీరు ఇంట్లోనే సైలెంట్గా చేసి మీకు తెలిసిన షాప్స్కి వెళ్ళి అడిగి వాళ్ళకి ఇలా అమ్మి పెట్టడానికి ఇంత కమిషన్ ఇస్తామని మాట్లాడుకుంటే సరిపోతుంది. మీరు అది అందరికీ పబ్లిక్గా మీరు చేస్తున్నారని తెలియక్కర్లేదు, తెలియదు కూడా. రెండోది ఏంటంటే రోల్ గోల్డ్ బిజినెస్. ఈ బిజినెస్లో ఏంటంటే జాగ్రత్త అదే అవసరం. మెటీరియల్ అంటే పాడైపోతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే అది బాగానే ఉంటుంది. కానీ పబ్లిసిటీ తెచ్చుకోవడమే కొంచెం కష్టం. దాన్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ బట్టల వ్యాపారం మూడోది. అయితే బట్టల వ్యాపారంలో ఎంతో కొంత కుట్టు మిషన్ కూడా ఉంటే వాళ్ళకి మార్కెట్ పోటీని కొంచెం తట్టుకోగలుగుతారు. నా అనుభవంతో చెప్తున్నాను. నేను కూడా మిషన్ కుడతాను అన్నమాట. ఇంకా నాలుగోది వచ్చి మీషోలో బిజినెస్ చేయడం. అంటే మీరు మీ క్రియేటివిటీ మాట. ఫ్లవర్ వాజులు తయారు చేయడం, బ్యాంగిల్స్ తయారీ, జ్యువెలరీ మేకింగ్ వంటివన్నీ కూడా తయారు చేసి మీ స్కిల్స్ ఏముంటే అవి తయారు చేసి మీషోలో క్యాటలాగ్లో పెట్టడం ద్వారా మీరు మార్కెట్ పోటీని ఎదుర్కోగలుగుతారు. అదే కొని పెట్టాలంటే మీకు చాలా ఆ మార్కెట్ పోటీని తట్టుకోగలగడం, అవి రిటర్న్స్ వస్తే వాటిని ఫేస్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే మీరు ఓన్ స్కిల్ ఉపయోగిస్తే మీషోలో కూడా సక్సెస్ పొందవచ్చు. ఇంకా ఐదవది వచ్చి టైలరింగ్ బిజినెస్. టైలరింగ్ బిజినెస్ అయితే మీకు ఏమన్నా టైలరింగ్లో ఏమైనా స్కిల్స్ ఉన్నట్లయితే మీరు బోర్డు పెట్టి డైరెక్ట్ కొంతమందికి చెప్పడం ద్వారా కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆరవది కర్రీ పాయింట్. మీరు కర్రీ పాయింట్ ఏంటంటే రోడ్డు సైడ్ ప్లేసెస్ కానీ మీ హౌస్ కానీ ఉందంటే మీరు కర్రీ పాయింట్గా కూడా బోర్డు పెట్టడం, లేకపోతే తెలిసిన వాళ్ళకి చెప్పడం, ఆ విధంగా కర్రీ పాయింట్ కూడా మెయింటైన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అనుకుంటే. నెక్స్ట్ వచ్చి నర్సరీ అండి. ఈ నర్సరీ కూడా ఏంటంటే ఫస్ట్ మీరు కొన్ని మొక్కల్ని తెచ్చుకోవాలి కంపల్సరీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు. ఆ నర్సరీలో కొన్ని మొక్కలు తెచ్చుకున్న తర్వాత ఇలా తెస్తున్నామని నలుగురికి చెప్పడం, అలా చిన్న బోర్డు పెట్టుకోవడం చేసి నలుగురికి ఆ నర్సరీ మొక్కలు ఉండగానే మీరు కొన్ని మొక్కలు తయారు చేయడం, నారు వేయడం, చిన్న చిన్న మొక్కలు ప్రిపేర్ చేసుకోవడం, ఇటువంటివి చేస్తూ పబ్లిక్లోకి తీసుకువెళ్ళచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. పైగా మీషోలో కూడా ఈ నర్సరీ మొక్కలను కూడా ప్లాంట్స్ పెడుతున్నారు. మీరు మీ స్కిల్స్ని బట్టి, మీ తెలివితేటలను బట్టి ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకోవచ్చు. ముందు వ్యాపారం అనేది స్టార్ట్ చేయండి, చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలామంది రుబ్బు అది కూడా బిజినెస్గా చేస్తున్నారు. అది కూడా బాగానే ఉంది అని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఎంతో కొంత మొత్తంలో పెట్టుబడి అయితే అవసరమవుతుంది. కనీసం యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ పెట్టుబడి అవసరం అండి. మీకు ఇలా ఫోన్ అనేది అవసరమవుతుంది. పైగా స్టాండ్స్ ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా కావాల్సి వస్తుంది. అసలు రూపాయి ఖర్చు ఉండదు అంటే నమ్మొద్దండి, ఎలాగైనా ఖర్చు కనబడుతుంది. బిజినెస్ స్టార్ట్ చేసామంటే మొదట్లో ఇప్పుడు లాభాలు అయితే ఆశించొద్దండి. లాభాలు అనేవి మన కాలక్రమేణా మన స్కిల్స్ని ఉపయోగిస్తూ మనం కొత్తవి ఏమన్నా మన థాట్స్ని బట్టి మనకి ఏమన్నా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన బిజినెస్ పెరిగేదాన్ని బట్టి, మన అమ్మకాలను బట్టి అయితే మనకు లాభాలు ఉంటుంది. స్టార్ట్ చేసిన వెంటనే అయితే మాత్రం రాదు. అలాగని అధైర్యపడద్దు, ధైర్యంగా స్టార్ట్ చేయండి.
ఖచ్చితంగా వస్తాయి అనే ఉద్దేశంతోనే